యారాడ బీచ్ మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. నేనైతే ఆఫ్టర్ 15 ఇయర్స్ అన్నమాట ఇప్పుడు మళ్ళీ యారాడ బీచ్కి వెళ్ళాము. నిజంగా ఈ బీచ్ చూసినంతసేపు నాకు మేము చదువుకునే రోజులైతే గుర్తొచ్చినాయి. ఎందుకనంటే మేము 10th క్లాస్లోనే మాకు బయటికి ట్రిప్ వేసారన్నమాట. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత క్లాస్లో బాయ్స్ అండ్ గర్ల్స్ని ఒక 2 బస్సెస్ మీద అయితే యారాడ ట్రిప్ అయితే తీసుకెళ్లారు. నిజంగా ఆ మెమరీస్ అయితే ఇప్పటికీ మర్చిపోలేము. మంచి మంచి హ్యాపీ మెమరీస్ అన్నీ ఉన్నాయన్నమాట. అసలు ఇప్పటికీ మళ్ళీ ఆ రోజులు వస్తాయని అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ అంటే ఇంకా చివరి రోజులు అవే. ఇంకా వాళ్ళతో ఎంజాయ్ చేసిన తర్వాత ఇంక తర్వాత హాలిడేస్ ఇచ్చేసారు. ఇంకెవరి మటుకి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్కడ ఇంటర్మీడియట్ కూడా ఉంది. బట్ మేము ఏమంటే ఇంకా ఇంటర్మీడియట్ ఇంకా అక్కడ చదవకుండా బయటకు వచ్చేసాము. ఇంకా అప్పటితో ఫ్రెండ్స్ అందరూ విడిపోయామన్నమాట. నిజంగా ఇప్పుడు అప్పుడప్పుడు కొంతమంది టచ్లో ఉన్నారు. నిజంగా ఆ రోజులో వేరు. సో ఈ యారాడ బీచ్ నాకైతే ఒక అంటే చేదు అనుభవంలాగే అనిపిస్తుంది. ఎందుకనంటే అదే మా చివరి మీటింగ్ మాట. మేము అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసిన రోజు చివరిగా మేము యారాడ బీచ్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్తోని చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మేము జర్నీ చేస్తుండగానే మాకు బస్ కూడా మధ్యలో ఒక దగ్గర ఆగిపోయింది అనమాట. అది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది కదా. సో కరెక్ట్గా ఒక మిడ్ పాయింట్ దగ్గర ఆగిపోయేసరికల్లా అందరం బయటకు వచ్చేసి ఆ జర్నీ మధ్యలోనే ఒక దగ్గర కాసేపు చక్కగా ఎంజాయ్ చేసాము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బస్ అగైన్ స్టార్ట్ అయ్యిందన్నమాట. స్టార్ట్ అయితే మేము బీచ్కి అయితే చేరుకున్నాము. అండ్ స్కూల్లోనే మాకు చికెన్ బిర్యానీ అండ్ కొన్ని స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి పంపించారు. సో మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అన్నీ ప్యాకింగ్ అన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళి ఈవినింగ్ దాకా ఎంజాయ్ చేసి రిటర్న్ అయ్యాము. అండ్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా గర్ల్స్ అందరూ ఆడుకునేటప్పుడు కొన్ని మెమరీస్ అయితే చాలానే ఉన్నాయి. సో అవన్నీ ఈ యారాడ బీచ్కి వెళ్ళిన తర్వాత నాకు అన్నీ గుర్తొచ్చేసాయి అన్నమాట. నిజంగా చాలా మెమొరబుల్ పాయింట్ అయితే నాకైతే యారాడ బీచ్. మా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మాకు దగ్గరగా ఒక 1 వీక్ మాట రోజుకి ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అంటే తీసుకెళ్ళేవారు అనమాట. బయట తీసుకెళ్ళి మాకు ఏంటంటే ఇంకా స్కూల్ స్టేజ్ అయిపోతుంది, కాలేజ్కి వెళ్ళిపోతున్నాం. అండ్ కాలేజ్కి కొంతమంది అక్కడ చదవచ్చు, కొంతమంది బయటకు వెళ్ళిపోతారు కాబట్టి సో రోజుకి ఒక ప్లేస్, ఒకరోజు ఆర్కే బీచ్, ఒకరోజు జూ, అలా ఒకరోజు రుషికొండ బీచ్, ఒకరోజు భీమిలి బీచ్ అని నిజంగా చాలా అంటే చాలా తిప్పారన్నమాట. ఒక 5 స్పాట్స్ అయితే తిప్పేసిన తర్వాత లాస్ట్ అయితే యారాడ బీచ్ అన్నమాట. సో ఆ యారాడ బీచ్ అయితే మాకు అన్నిటి మీద ఎక్కువ మెమరీస్, ఎక్కువ ఎంజాయ్మెంట్ యారాడ బీచ్లోనే అన్నమాట. అండ్ అస్సలు మర్చిపోలేకపోతున్నాను. ఈ పాయింట్ చూసిన దగ్గర నుంచి నాకు మా ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చేసి నేను ఎందుకు అంటే ఎంతలాగా మెమొరీ అని చెప్తున్నానంటే మేము చిన్నప్పుడు అంటే 12 ఇయర్స్ అన్నమాట. ఎల్కేజీ నుంచి కలిసి చదువుకున్నమాట. అందరూ 10th దాకా మొత్తం అందరం ఒక 15 మెంబర్స్ ఉంటాము. ఎంటైర్ క్లాస్ 50 మెంబర్స్ ఉన్నా ఒక 15 మెంబర్స్ మాత్రం చిన్నప్పటి నుంచి బాగా కలిసిమెలిసిగా ఉండేవారు అనమాట. సో అందుకని అసలు మర్చిపోలేకపోతున్నా. వాళ్ళందరినీ కలిసినప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను డెఫినెట్గా అలా. అండ్ ఈసారి మటుకు బీచ్కి వచ్చింది మా ఫ్యామిలీతో, మా ముగ్గురు అక్క చెల్లెలు అయితే వచ్చాము విత్ మై కిడ్స్ మాట. పిల్లలతో పాటు వచ్చాము. చాలా అంటే ఈ మూమెంట్ చాలా ఫన్నీగా అనిపించింది నాకు. అప్పుడు ఎప్పుడో వచ్చాము, మళ్ళీ ఇప్పుడు పిల్లలతో రావడం చాలా బాగా హ్యాపీయెస్ట్ మూమెంట్ అనిపించింది. సో ఇక్కడ వచ్చేసి మా చెల్లి వాళ్ళ బాబులు 2 ఉన్నారు. సో వీడు పెద్దోడు, వేరేవాడు ఉన్నాడు. అండ్ మా వాడు ఏంటంటే వాడు కొద్దిగా వామిటింగ్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. సో వాడు ఫీలింగ్లో వాడున్నాడు. బట్ ఇక్కడ కొద్దిగా అక్కడ చికెన్ చీకులు ఉంటాయి కదా. సో ఆ చీకులు తిన్నాడు పుల్ల పుల్లగా. సో వాడికి అప్పుడు అవి తినేదంతా కొద్దిగా రిలీఫ్ వచ్చింది. సో ఇంకా ఆఫ్టర్ 10th హాలిడేస్ ఇంకా ఫ్రెండ్స్ అందరూ చాలా గెట్ టుగెదర్స్ వేసుకున్నారు. బట్ మేము వెళ్ళలేకపోయాము. సో ఒక్కసారి అయితే అందరూ కలిసి స్కూల్కి వెళ్ళారంట. సో స్కూల్కి వెళ్ళిన తర్వాత చాలా బాగా రిసీవ్ చేసుకున్నారంట. మంచిగా లంచ్ ప్రిపేర్ చేసేసి మా వాళ్ళందరికీ పెట్టారంట. సో మా పాత ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కలిసిన వాళ్ళు ఉంటారు కదా మొబైల్స్లోనే. సో వాళ్ళు చెప్పారు నిజంగా ఆ మూమెంట్ చాలా మిస్ అనిపించింది. సో మా వాళ్ళు అడుగుతున్నారు గెట్ టుగెదర్ చేసుకుందామని చెప్పేసి అని. సో త్వరలోనే ప్లాన్ చేయాలి. ఒకసారి మా ఫ్రెండ్స్ అందరినీ కలవాలనిపిస్తుంది నాకైతే. సో కలిసిన తర్వాత డెఫినెట్గా వీడియో చేస్తాను. ఓకే బాయ్, థ్యాంక్ యూ.